హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఒక బెస్ట్ థింగ్. అలాంటి ఆర్టిస్ట్ ఒక చిన్నప్పటి నుంచి మనకి ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఆర్టిస్ట్ అవ్వలేం. అదొకటి. ప్లస్ మనకు అవకాశాలు రావాలా, అవి అందరికీ రావు. వస్తే మటుకు చాలా అదృష్టం. నిజంగా నేను ఈ సీరియల్ చేయడం మటుకు ఇది రెండో సీరియల్ నాది. ఫస్ట్ ఈటీవీలో చేసిన, ఇప్పుడు మళ్ళీ జెమినీలో అయితే శివంగి అనే సీరియల్లో ఒక మంచి రోల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే మంచి క్యారెక్టర్ ఇది. నిజంగా నా లైఫ్లో నేను లీడ్ చేయాలనుకునే క్యారెక్టర్ ఇది. బట్ రియల్గా చేయాలనుకున్న క్యారెక్టర్ని రియల్గా మార్చేసాడు ఆ దేవుడు. నిజంగా ఆ బట్టలు ఒకసారి, ఆ డ్రెస్ ఒకసారి వేసుకుంటానే నిజంగా నా గతంలోకి అయితే విన్నా. నేను కనీసం 10 సంవత్సరాలు కానిస్టేబుల్ కావాలా, డ్రెస్ మీద వేసుకోవాలా, క్యాప్ పెట్టుకోవాలా, అలాగే లాఠీ తిప్పాలా, సమాజానికి సేవ చేయాలా అనే ఒక దృఢమైన సంకల్పం ఉంది. బట్ 10 సంవత్సరాలు కష్టపడినా ఆ డ్రెస్ వేసుకోలేకపోయినా. లాస్ట్కు అవకాశం అయితే లేదు. ఆ తర్వాత మన గవర్నమెంట్ తరఫున అవి పోస్టులు తక్కువగా వదిలినారు. ప్లస్ ఒక 5 yearsకి అట్లా వదిలినారు. ఆ తర్వాత మనకు అవకాశం అయితే రాలేదు ఫ్రెండ్స్. నిజంగా అంత కష్టపడినా కూడా ఆ డ్రెస్ వేసుకోలేకపోయాను నేను. అలాంటిది నిజంగా ఈ శివంగి సీరియల్ ద్వారా నాకు ఈ క్యారెక్టర్ రావడము, ఆ డ్రెస్ మీద వేసుకుంటేనే నా గతంలోకి నేను పోయి ఒకసారి ఊహించుకున్నా. రియల్గా ఇలా ఉండాలనుకున్నా, కానీ రియల్గా వచ్చే అదృష్టం మీద ఇచ్చాను నాకు దేవుడు. ఓకే, ఎనీవే, నా లైఫ్లో నిజంగా గుర్తుండిపోయే సీరియల్ ఏదిరా అంటే శివంగి సీరియల్. ఇది జెమినీ టీవీలో ప్రతిరోజు రాత్రి 7:30 వస్తుంది. దాంట్లో 2 హీరోలు, 2 హీరోయిన్లు, ఒక విలను. నిజంగా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి, కానీ వాళ్ళకే ఇష్టాలు అవి ఇవి. అది ఎందుకంటే ఒక స్టోరీ కాబట్టి, ఒక కథ. అది ఎలా ఉన్నా మన జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అది ఒక డ్రామా కాబట్టి. అది రియల్ కాదు, అది రీల్ వరకే. నిజంగా అదొక సైడ్ అయితే, మెయిన్ నాకున్న క్యారెక్టర్ నిజంగా ది బెస్ట్ కానిస్టేబుల్ రోల్. అంటే నిజంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి. అసలు అలాంటి అవకాశం వస్తుందా? అలాంటి అవకాశం రావడమే గొప్ప. రియల్గా ఉండాలనుకునే నన్ను రియల్గా మార్చేశారు. ఎనీవే, లైఫ్లో మనం అనుకునేటన్నీ సక్సెస్ కావు. ఒకవేళ అయినాయంటే మన అదృష్టము. అవి అవేదానికి ఎంతో ట్రై చేసుకోవాలి మనము. బట్ అప్పుడప్పుడు కొన్ని అవుతుంటాయి, కొన్ని కావు. లైఫ్ ముందుకు వెళ్తుండాలా. ఎనీవే, నాకు ఈ శివంగి సీరియల్లో చూడండి, నా క్యారెక్టరు ఒక హీరోయిన్, ఆటోలో వస్తూ ఉంటుంది ఆమె హీరోయిన్. ఆమెను చేయాలి మనము. అంటే మనం ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరము, ఒక లేడీ కానిస్టేబుల్ ఉంటారనమాట. బండ్లు పడుతూ ఉంటారు. బండ్లు పట్టే టైంలో ఒక హీరోయిన్ ఆటోలో వస్తుంది. ఆమెను బయటికి లాగేసిను. నిజంగా నాకు దేవుడు అవకాశం ఇచ్చినట్టు ఇచ్చి ఒకసారి మళ్ళీ వెనక్కి లాక్కున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈయన ఉన్నాడు కదా, ఒక పొట్టి కానిస్టేబుల్. ఆయన పేరు ఈశ్వర్ అనమాట. ఆయన క్యారెక్టర్లో నేను ఉండాల్సింది. నాకు 2-3 డైలాగులను వచ్చాయి. బట్ ఆ క్యారెక్టర్ నేను ఆల్రెడీ నన్ను 2 times రిహార్సల్ చేసినారు. అది ఎందుకో ఆ డైరెక్టర్కు నా క్యారెక్టర్, నా వే అంటే నేను ఆపడం ఇట్లా అది నచ్చలే. ఏ బాబు నువ్వు వెనక్కిరా, ఇతను వెళ్తాడని నాకు రావాల్సిన డైలాగులు, నా క్యారెక్టరు ఆయనకి ఇచ్చేసాను అనమాట. నేను జస్ట్ బండి ఆపేదానికి మాత్రమే నన్ను వాడుకున్నారు. ఆయనకు మటుకు 2-3 డైలాగులు హీరోతో, హీరోయిన్తో చూడు 2-3 డైలాగులు ఆయనకి ఇచ్చారు. దగ్గర పెట్టి మరీ చూపించాను. అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఫస్ట్ టైం ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలా అంటే ఇలాంటి క్యారెక్టర్ చేసినాడంటే, ఆయన చాలా క్యారెక్టర్ చేసినాడు కాబట్టి ఆయన తొందరగా యాక్టింగ్లోకి లీనమైపోయినాడు. బట్ నాది ఫస్ట్ టైం కాబట్టి నాది 2 సార్లు 2 టేకులు తీసుకునే. అయినా కూడా నాకైతే తక్కువ వచ్చిందనమాట. అంటే ఆ డైరెక్టర్కి నచ్చలే మనది. ఫస్ట్ టైం కదా, నేను ఎక్కడ కోచింగ్ కానీ, ఎక్కడ యాక్టింగ్ స్కిల్స్ కానీ ఎక్కడ నేర్చుకోలే. ఫస్ట్ టైం
ఒక యాక్టర్ అవ్వాలి అని మనసులో ఉంది, కానీ ఏ విధంగా ముందుకెళ్ళాలనేది నాకు తెలియదనమాట. అడుగు వేసిన ఫస్ట్ సీరియల్ వచ్చేసి మెరుపు కళలో వార్డు బాయ్ చేసిన. ఇప్పుడు వచ్చేసి సెకండ్ సీరియల్ కార్తీక దీపంలో చేసినాం. థర్డ్ సీరియల్ వచ్చేసి శివంగి. ఇది కార్తీక దీపం అంటే అది హిందీలో, అది హిందీ డబ్. అందుకు నేను ఆ సీరియల్ నా క్యారెక్టర్ వచ్చింది, కానీ అది హిందీ సీరియల్ అంటే అది కొంచెం క్యారెక్టర్ బాగానే ఉంది. ఓకే, తెలుగు సీరియల్ కదా మనకి ఎక్కువ మెయిన్ ఇంట్రెస్ట్. ఇదైతే శివంగి సీరియల్ నాది. నిజంగా ఫ్రెండ్స్, ఈ హీరో కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, హీరోలు ఇద్దరు ఉన్నారు, హీరోయిన్లు ఇద్దరు, ఒక విలన్ క్యారెక్టర్. నిజంగా చాలా స్పోర్టివ్గా ఉంటారు వాళ్ళు. మనం వెళ్ళి మేడం సెల్ఫీ, మేడం సార్ సెల్ఫీ సార్ అనే కూడా ఈజీగా ఇచ్చేస్తారు. అసలు మన ఒక జూనియర్ ఆర్టిస్టులే వాళ్ళు హీరోలు అని వాళ్ళకి ఒక యుగో అనేది ఉండదు ఫ్రెండ్స్. నిజంగా మనం అక్కడికి సెట్లోకి పోయినామంటే అందరూ కలిసిమెలిసి ఒక ఫ్రెండ్లీగా ఉంటారు అన్నమాట. మనం జూనియర్ అసిస్టెంట్స్ తక్కువ చూడాలా, మనం పెద్ద పెద్ద యాక్టర్లు మనం పోజులు కొట్టాలి అనే ఏదైతే వాళ్ళు చేయరు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎవరైనా వాళ్ళతో నేను చాలా సెట్లో చాలా మాట్లాడినా, చాలా ఫొటోస్ తీసుకున్నా, చాలా వీడియోస్ తీసుకున్నా. నిజంగా వాళ్ళు బెస్ట్. వాళ్ళ ఆ షూటింగ్ షెట్లో మాత్రము షార్ట్ రెడీ అంటేనే ఆటోమేటిక్గా వాళ్ళ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. అంత డెడికేషన్. ఒకసారి కట్ అంటానే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఎంత సీరియస్గా ఏడ్చేవాళ్ళు కానీ, ఎంత సీరియస్గా ఉండేవాళ్ళు కానీ, కట్ అంటానే, సీన్ కట్ అంటానే ఆటోమేటిక్గా అందరు క్లోజ్ అయిపోతారు. అంత మళ్ళీ మన నిజ జీవితంలోకి వచ్చేస్తారు. అసలు నిజంగా యాక్టింగ్ అంటే అసలు నేర్చుకోవాలి. అసలు అది మనం అనుభవంతో వస్తుంది, కానీ మనం ఎప్పుడో ఒకసారి పోయి చూసే ఏదో కొత్తగా ఉంటుంది. అదే అనుభవంతో అయితే మనము ఏదన్నా డైలాగ్ చెప్పాలన్నా అటువంటి ఏది భయం అనేది ఉండదు. డైలీ పోవాలా, అదే డైలీ యాక్టింగ్ ఉండాలా. యాక్టింగ్ స్కిల్స్ మనం సపరేట్గా నేర్చుకోకపోయినా కూడా మనం ఈ విధంగా షూటింగ్లకు పోతూ ఉన్నాం అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళు డైలాగ్ చెప్తుంటే మనకు ఆటోమేటిక్గా డైలాగులు వచ్చేస్తాయి. ఇబ్బందిలే అట్లా అనమాట. ఏదైనా నిజంగా ఎంత నేర్చుకుంటే మనకు, అసలు నేర్చుకుంటే రానిదంటూ ఏది ఉండదు. మనం గట్టిగా పట్టుదల పడితే సాధించలేదంటూ ఏది ఉండదు. బట్ నేనైతే చాలా వరకు పట్టుదల అయితే పెట్టినా ఫ్రెండ్స్. పోలీస్ కావాలా, కానిస్టేబుల్ మెయిన్ కానిస్టేబుల్. ఎస్ఐ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, కానిస్టేబులే కావాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినా. కానీ ఎంత గట్టిగా ఫిక్స్ అయిపోయినా కూడా దేవుడు నాకు ఆ అర్హత లేదనుకునేమో. నాకైతే ఆ కానిస్టేబుల్ ఇవ్వలే, ఆ జాబ్ అనేది ఇవ్వలే. ఎంతో కష్టపడినా నేను ఫైనల్స్ వరకు. ఫస్ట్ రన్నింగ్లో పోయింది, తర్వాత ఈవెంట్స్లో పోయిన తర్వాత ఎగ్జామ్లో 3-4 సార్లు పోయింది. కనీసం అన్నిసార్లు రాసినందుకైనా వాడు నాకు ఎస్పీ వాళ్ళంతా ఇవ్వచ్చు. బట్ ఎందుకంటే అయిపోయింది, అట్లా జరిగిపోయింది అది ఆ టైం. ఎనీవే, నా రియల్ కళగా మారిపోయింది. ఏం చేస్తాం, నెక్స్ట్ జన్మలో ఉంటే కానీ మళ్ళీ ఎస్ఐగా, కానిస్టేబుల్గా ఆ డ్రెస్ మీద వేసుకొని సమాజానికి సేవ చేయాలనేదే నా ఉద్దేశం. అంతేగాని దీంతో నేనేం లబ్ధి పొందాలని కాదు. నాకు ఒక పేరు వస్తే ఇతరులకు మంచిగా చూసుకోవాలా, ఒక సమాజాన్ని మంచిగా బాగుపరచాలా అనే ఉద్దేశంతో నేను ఆ కానిస్టేబుల్ జాబ్ ఎంచుకున్నా. బట్ అది ఎందుకో నచ్చలేదు దేవునికి. ఓకే, ఎనీవే ఇప్పటికైతే నేను హ్యాపీ. ఇది నా సీరియల్ శివంగి సీరియల్ అనమాట. ఈ సీరియల్ మంచి రేటింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు జెమినీ టీవీలో ప్రతిరోజు రాత్రి 7:30 వస్తుంది. ఖచ్చితంగా చూడండి. నా క్యారెక్టర్ కూడా చూడండి. మీకు ఆల్రెడీ లైవ్లో చూపిస్తున్నాను కదా నా సీను. బాగుంది సీరియల్, ఎంకరేజ్ చేయండి, అందరికీ నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ నేను ఏ సీరియల్ చేస్తానో నెక్స్ట్ అప్డేట్లో మీకు చూపిస్తాను. ఓకేనా, బాయ్.